హాయ్ హలో సింపుల్ టిప్స్ ఫర్ హెవీ ఆర్మ్స్ అండి. నేను మెజర్మెంట్స్ డ్రా చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మెజర్మెంట్ ఓన్లీ చేతులు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేయాలి. వీళ్ళకి షోల్డర్ చాలా చిన్నగా ఉంది, అందుకని నేను 5.5 తీసుకున్నాను పైన షోల్డర్ లెంత్. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, కప్ లెంత్ వచ్చేసి ఇప్పుడు 7 ఇంచెస్ అండి. కప్ మెజర్మెంట్ గీసాను కదా. అండ్ హ్యాండ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, అప్పర్ చెస్ట్ వచ్చేసి 21, కింద వేస్ట్ వచ్చేసి 19. 21లో హాఫ్ అంటే 10.5 తీసుకున్నా, 9.5 డ్రా చేస్తున్నాను. అంతే అండి. ఇప్పుడు ఆర్మ్ మెజర్మెంట్ తీసుకుందాము. పైన 5.5 తీసుకున్నాను కాబట్టి ఆర్మ్స్ కింద మనం సర్కిల్ డ్రా చేసే దగ్గర కింద 6.5 తీసుకుంటున్నాను. 6.5 డ్రా చేసా. పైనుంచి కూడా 6.5 తీసుకోవాలి. 6.5 తీసుకొని నేను డ్రా చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇందులో చాలా టిప్స్ ఉన్నాయండి ఈ బ్లౌజ్లో. 6.5కి డ్రా చేస్తున్నాం. మనం 10 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోవాలి 6.5 మనం సర్కిల్ గీసినప్పుడు, లేదంటే మళ్ళీ చెక్ చేసుకొని చూసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 10 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఉండాలండి. చూడండి, సర్కిల్ గీస్తున్నా. ఒకసారి మనం మళ్ళీ మెజర్ చేసుకుందాం. 11 ఇంచెస్ వచ్చిందండి నాకు. ఇది రాంగ్. అప్పుడు నేను ఏం చేశానంటే ½ ఇంచ్ పైకి తీసుకున్నా, అంటే 6 ఇంచెస్కి మళ్ళీ డ్రా చేసి చూసా. 10 ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇది కరెక్ట్ అండి. ఇక నెక్ డ్రా చేస్తున్నా. పైన 2.5 తీసుకున్నా, ఇక్కడ కింద 3 తీసుకున్నా, రౌండ్ గీస్తున్నానండి. నెక్ లెంత్ వచ్చేసి 14, నెక్ వచ్చేసి 7 ఇంచెస్, షోల్డర్కి నెక్ అండ్ షోల్డర్కి 5.5, ఆర్మ్ హోల్ వచ్చేసి 10, అదే లూజ్ వచ్చేసి కింద 6 తీసుకున్నాను. 10.5 అప్పర్ చెస్ట్, 19 వచ్చేసి 9.5 తీసుకున్నానండి వేస్ట్ మెజర్మెంట్. అండ్ ఫ్రంట్ పార్ట్ కొంచెం అక్కడక్కడ కట్ అవుతుంది, సారీ అండి. యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా డ్రా చేశానండి నేను. యాజ్ టీజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసాను. ఒకసారి నెక్ వచ్చేసి 6.5 వీళ్ళది. 6.5కి డ్రా చేస్తున్నాను అండ్ రౌండ్ తీసుకున్నాను. నేను ఇప్పుడే స్టార్టింగ్ అండి, కొంచెం అక్కడక్కడ వీడియో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ సర్కిల్ గీసే దగ్గర ఆర్మ్స్కి చంక వచ్చేసి లోతు అంటాం కదా, కొంచెం లోపలికి తీసుకోవాలి, కొంచెమే తీసుకోవాలి. వీళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5కి డ్రా చేస్తున్నాను. ప్లస్ మనం కట్స్కి ఉంటాయి కదండి, వాటికి 3 తీసుకున్నాను. 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ నుంచి 3.5 డ్రా చేసి, ఇక్కడ కొంచెం మిస్ అవుతుంది వీడియో, అక్కడ 3.5 డ్రా చేశాను నేను. 3.5 నుంచి 2.5 వచ్చేసి కట్స్ ఉంటాయి కదా, వాటి లూజ్ తీసుకున్నాను. 1 ఇంచ్ బయటికి తీసుకోవాలండి ఎప్పుడైనా. ఇది కూడా చాలా మంచి టిప్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 ఇంచెస్ పైకి తీసుకున్నాను, ఎందుకంటే మనం అక్కడ 3 ఇంచెస్కి షేప్ పట్టి వస్తుంది కదా. చూడండి, ఈ టిప్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. బ్లౌజెస్ మనం ఏ బ్లౌజ్కైనా ఈ 1 ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అక్కడ 2.5 తీసుకున్నానండి కట్స్కి. అండ్ యాజ్ టీజ్గా నేను ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాను డ్రా చేశాను, కట్ చేస్తున్నానండి. కొంచెం వీడియోలో నేను ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. యాజ్ టీజ్ ఎలా ఉందో అలా కట్ చేశాను. వీళ్ళకి ఏంటంటే చెస్ట్ తక్కువ ఉంది, షోల్డర్ తక్కువ ఉంది, ఆర్మ్స్ మాత్రం పెద్దగా ఉంటాయి. ఆర్మ్ అండ్ హ్యాండ్ లూజ్ కూడా 16 ఇంచెస్ ఉంది, అంటే హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది వీళ్ళకి. బ్లౌజ్ చూడడానికి ఏమో చిన్నగా ఉంటుంది, హ్యాండ్స్ ఏమో పెద్దగా అనిపిస్తున్నాయి. అందుకని ఈ మెజర్మెంట్. చెస్ట్ చాలా తక్కువ ఉంది, అందుకే మీకు ఫ్రంట్ పార్ట్ చాలా చిన్నగా అనిపించి ఉండొచ్చు. చూడండి అండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టిప్స్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో. నేను వీడియోస్ చేస్తాను మీరు పెట్టిన కామెంట్స్ ప్రకారం. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, రిప్లై ఇస్తానండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే డ్రా చేశానో అక్కడే అలానే కట్ చేస్తాను, డ్రా చేసిన ప్రకారమే.
మనం కుట్టాక కూడా అటు ఇటు అస్సలు అవ్వదండి. ఇలా మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే అగోండి 3.5 ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ 3.5 తీసుకున్నా, పైన 4 ఇంచెస్కి డ్రా చేసుకుంటున్నా పాయింట్స్కి. చూడండి యాజ్ ఇట్ ఈస్గా మిడిల్ తీసుకున్నా, మిడిల్కి డ్రా చేస్తున్నాను. ఇలా గీసుకున్నామంటే మనం ఇలా డ్రా చేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. స్టిచ్చింగ్ అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందే అంతా డ్రా చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకుంటే కటింగ్లోనే మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అండ్ 2.5 తీసుకున్నా. ఇక్కడ 5 తీసుకున్నాక 5లో 2.5 తీసుకొని 3 ఇంచెస్కి పెట్టుకున్నా అండి. నేను అన్నీ 3 ఇంచెసే తీసుకుంటాను. డాట్ కింద డాట్ వచ్చేసి 3 ఇంచెస్కి డ్రా చేశాను. సైడ్ డాట్ ఇక్కడ మాత్రం 4 ఇంచెస్కి తీసుకుంటాను. చూడండి 4 ఇంచెస్కి డ్రా చేశాను. పర్ఫెక్ట్గా ఉందండి. నేను ఈసారి వీడియో తీసి పెడతాను. అది కూడా వాళ్ళు బాగుందన్నారు. ఈ వీడియో పంపించమన్నా, వీడియో బయట వస్తే నేను అది కూడా షేర్ చేస్తాను, షార్ట్స్లో షేర్ చేస్తాను ఈసారి కొంచెం టైం ఇస్తే. అక్కడ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు హ్యాండ్స్ అండ్ షేప్ పట్టీలు కట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు హ్యాండ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్లౌజ్లో హ్యాండ్సే ఇంపార్టెంట్. ఫస్ట్ డ్రా చేసుకోవాలి నీట్గా. ఎక్కడికక్కడ వేస్ట్ మొత్తం తీసేసుకొని డ్రా చేసుకోవాలండి. నాకంటే వస్తుంది కాబట్టి ఇట్లా నేను టేప్తోనే లైన్స్ డ్రా చేస్తాను. మీకు ఒకవేళ రాకపోతే మీరు చూడండి మార్చుకున్నాక. నాకు కూడా ఇక్కడ కొంచెం పోయింది. నేను ఫాస్ట్గా మీకు చూపించాలంటే స్కేల్ కూడా తీసుకోవట్లేదు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. ఇది ఇంపార్టెంట్. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 ఉంది. వాళ్ళు 1 ఇంచ్ పెంచమన్నారు, అంటే 11. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూడండి 8 ఇంచెస్ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి 11.5, ఇక్కడ కొంచెం కట్ అయిందండి. 11.5కి తీసుకున్న డ్రా చేశాను. 8 ఇంచెస్ లూజు. ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయిందండి. 10 ఉంది కదా ఆర్మ్ హోల్. 9 ఇంచెస్, 1 ఇంచెస్ మైనస్ చేయాలండి. అండ్ మొత్తం ఓవరాల్గా 11.5 వస్తుంది. ఇక్కడ 11.5 మైనస్ 3.5 తీసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్ కంపల్సరీ తీసుకోవాలండి హెవీ హ్యాండ్స్ వాళ్ళకి. అదే సన్నగా ఉన్న హ్యాండ్ వాళ్ళకైతే ఇంకొక 1/2 ఇంచ్ తీసుకున్నా ఏం కాదు. వీళ్ళకి మాత్రం 3నే. నేను ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను, అది గమనించండి. మన హ్యాండ్ 11 ఇంచెసే, పైన 1/2 ఇంచ్ ఖర్చు ఉంది. 1/2 ఇంచ్ ఖర్చు మందం కూడా తీసేసుకుంటున్నాను. 1 సెకండ్ అండి. వీడియో కొంచెం కట్ అయింది కదండి, అందుకే మళ్ళీ పెడుతున్నాను. అక్కడ పైన 3 ఇంచెస్ డ్రా చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైన్ డ్రా చేశానండి నేను పెట్టుకున్న మెజర్మెంట్కి అంతే. ఫస్ట్ ఒకటి లైన్ కర్వ్ గీసా చూడండి, అది రాంగ్. అంత డీప్ వీళ్ళకి తీసుకోవద్దు. షార్ప్ కర్వ్ అస్సలు తీసుకోవద్దండి. ఫర్ లార్జ్ హ్యాండ్స్ అని కూడా రాశాను. కొంచెం వీడియో నేను ఫస్ట్ టైం అండి ఇంత లెంత్ వీడియో చేయడం, ఎక్స్క్యూజ్ చేయరా. చూడండి ఈ కర్వ్ ఇంపార్టెంట్. వాళ్ళకి చాలా లైట్గా తీసుకోవాలి కర్వే. అది చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. పైది కరెక్ట్ అండి, కిందది రాంగ్. పైది తీసుకోవాలి వాళ్ళకి, హెవీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి. హ్యాండ్ లెంత్ వచ్చేసేమో 11, కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 16 ఉందండి. చూడండి ఫ్రంట్ కర్వ్ కూడా తీస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఫ్రంట్ అని కూడా డ్రా చేశాను. ఇక్కడ కూడా మళ్ళీ వీడియో వస్తుంది చూడండి. ఫ్రంట్ కర్వ్ కూడా లైట్గా తీసుకోవాలి. షార్ప్ కర్వ్స్ అస్సలు తీయకూడదు. హెవీ ఆర్మ్స్ ఉన్న వాళ్ళకి లైట్గా తీసుకోవాలి. నేను చాలా లైట్గా డ్రా చేసాను. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బ్లౌజ్ వేసుకొని చూసారు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. నా దగ్గర కూడా వేసుకొని చూపించారు, చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నేను చిన్న చిన్న బైట్స్ షార్ట్స్లో పెడతానండి. ఇది చాలా లెంతీ అయిపోయింది, 11 minutes అయిపోయింది ఈ వీడియోనే. ఇలా కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫ్రంట్ బ్యాక్ ఇలా రాసేసుకుంటాను నేను ఫస్టే ముందుగానే. షేప్ పట్టి వచ్చేసి నేను యూజువల్గా 4 ఇంచెస్ తీసుకుంటాను.
అంటే నేను ఖర్చు హాఫ్ ఇంచ్ తీసుకుంటాను కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు అంటే 3.5 3 కూడా తీసుకోవచ్చండి. 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇటు వచ్చేసి 3.5 అండ్ లూజ్ వచ్చేసి తీసుకుంటున్నాను. ఓవరాల్గా మనం 9.5 కదా లూజు ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. అక్కడ 3.5 తీసుకున్నానండి. ఇక్కడ మిడిల్లో 3 తీసుకుంటాను. మనం 3.5కి కదా డ్రా చేసుకుంది, 3.5కి పెట్టుకున్నాను. అక్కడ నుంచి డ్రా చేస్తానండి పర్ఫెక్ట్గా. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే డ్రా చేస్తానో అలానే కట్ చేస్తాను. నేను ఎక్కువలు తక్కువలు కట్ చేయడము, దాని తర్వాత అడ్జస్ట్ చేయడం అదేమి ఉండదు. యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఈ వీడియోలో ఏదైతే చూపిస్తానో అదే డ్రా చేసి అదే కట్ చేసి అలానే కుడతా. నేను షార్ట్స్లో పెడతానండి కుట్టేవి కూడా. చాలా సింపుల్ టిప్ ఇది హ్యాండ్స్ది అయితే. నేను షార్ట్లో కూడా ట్రై చేస్తున్నాను మర్జ్ చేసి వీడియో మొత్తం షార్ట్స్లో పెట్టడానికి. హ్యాండ్ది ఒక్కటి చూడండి అండి. నేను హ్యాండ్స్ది పెడతా. తర్వాత బ్యాక్ ఫ్రంట్ షేప్ చూసుకుంటున్నా, షేప్ సరిపోతుందా లేదా, ఏమన్నా కొంచెం సైడ్లో కట్ అయింది వీడియో. హ్యాండ్ లెంత్ అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకంతే అండి. ఇక లైనింగ్ క్లాత్ అయిపోయింది కదా. మెయిన్ క్లాత్ తీసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నా ముందుగానే. యాజ్ ఇట్ ఈజ్ అది కట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.